వెల్కమ్ టు క్రేజీ సుమా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో టేస్టీగా తలకాయ కూర మా అమ్మ స్టైల్లో చేసింది. మీరందరూ కూడా చూసి చేసుకోండి. ఎంతో టేస్టీగా సూపర్గా మా అమ్మ చేసింది తెలంగాణ స్టైల్లో. మీరు చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. అస్సలు తిన్నారంటే ఇలా అస్సలు మర్చిపోరన్నమాట. అది ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ అంతా ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈరోజు తలకాయ కూర, దాంట్లో కాళ్ళు కలిపి ఎలా కర్రీ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా మా అమ్మ చేసి చూపిస్తుంది మా అమ్మ స్టైల్లో. మీరు చూసి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోండి. లవంగాలు, యాలక్కాయలు, చెక్క, తర్వాత బిర్యానీ ఆకు. మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి, ఒక చిన్న కప్పు. ఇప్పుడే మిర్చి కూడా వేసుకోండి, ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలా వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి ఇంత ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1.5 స్పూన్ వేసుకోండి. ఇది వేసి ఒకసారి కలుపుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. ఇదంతా ఇప్పుడు ఒకసారి కలపండి. ఇంత వేగిన తర్వాత 2 కిలోల తలకాయ, కాళ్ళు, తల అవన్నీ వండుతున్నా. ఈ టైంలో వేసేసుకోండి. ఈ టైంలో కాళ్ళు, తలకాయ కూర వండుతున్నా. బాడీకి మంచిది, మోకాళ్ళ నొప్పులకు మంచిది, కూలిగా పెడుతుంది మన మోకాళ్ళకు. అందుకు నేను తలకాయ కూర వండుతున్నాను, చూసి నేర్చుకోండి. అందుకే మంచిది, బాడీకి మంచిది. మటన్ కంటే చికెన్ కంటే తలకాయ కూర తినాలి. అంతా వేసినాక తలకాయ కూర వేసినాక మొత్తం కలుపుకొని కొద్దిసేపు ఉడికినాక వాటర్ పోయాలి. 10 నిమిషాలు ఉడికినాక కారం పొడి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి క్యాప్ తీసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కారం వేసుకోండి. ఒక 4 స్పూన్స్ వేసాము. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలపండి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్స్ వేస్తున్నాం. మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేయండి. అంతా ఒకసారి కలపండి. కలిపి కుక్కర్ మూత పెడితే ఈ బౌల్తోనే మేము 3 వాటర్ వేసామన్నట్టు. మీకు ఎంత వాటర్ కావాలి, ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాం. క్యాప్ ఇలా క్యాప్ పెట్టేసుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత క్యాప్ తీయండి. గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ పల్లీల పొడి వేయించి పల్లీలు పౌడర్ చేసి వేసుకున్నాము. మా తెలంగాణ సైడ్ పల్లీల పొడి వేస్తాము, గ్రేవీ చిక్కగా వస్తుంది. మనం మసాలాలు ఫస్ట్లో వేసాం కాబట్టి ఇప్పుడు గరం మసాలా వేయట్లేదు. మీరు వేసుకోవాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వేసుకోండి.
అది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేయండి. బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో వేయడం వల్ల. అంతా ఒకసారి కలపండి. అవును, ఇంతకు చెప్పడం మర్చిపోయాను. మీలో ఎంతమందికి ఈ తలకాయ కూర అంటే ఇష్టం? కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి. తింటే చాలా హెల్దీ కదా మన బాడీకి. అవునండి, తలకాయ కూర తింటే బాడీకి మంచిది, ఎలాగ చేస్తుంది. ఎనర్జీ అండి, ఎనర్జీ. తెలంగాణ మమ్మీలు, చదువుకున్న మమ్మీలు మాట్లాడుతున్న ఇంగ్లీష్ ఇది. నెక్స్ట్ ఏంటో? తలకాయ కూర తింటే మంచిది, బాడీకి మంచిది, రుచి ఉంటుంది. ఎంత రేట్ అయినా పెట్టి తెచ్చుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు మంచిగా బలం వస్తుంది. నీకు ఇష్టమా మరి? నాకు ఇష్టం బాగా. తలకాయ కూర అంటే భలే ఇష్టం. ఏ కూర తిన్నా తలకాయ కూర అంటేనే ఇష్టం. హైలైట్ అండిన సూపర్. నేను చెప్తా, మేము తిన్నాక చెప్పాలి. ఇక ఒక 2 minutes ఉడికించుకుందాం. ఇంతే, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా సూపర్గా తలకాయ కూర రెడీ. సింప్లీ సూపర్గా టేస్టీగా మా అమ్మ స్టైల్లో చేసింది. మీరందరూ కూడా ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో ఒక్కసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఇలా చేసుకొని తిన్నారంటే ఇట్లా ఫిదా అయిపోవాల్సిందే. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీరు చేసుకొని ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.